పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడి వెనుక ఎవరున్నారు? సో ఎవరి ఖలీద్ అని చెప్పేసి చాలామంది అనుకుంటా ఉన్నారు. సో సోషల్ మీడియాలో ఒకే ఒక పేరు అనేది మారుమోగిపోతున్న పరిస్థితి ఉంది. సో ఖలీద్ అలియాస్ సైఫుల్లా కాసిరి అని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది. సో లష్కర్-ఏ-తోయిబాకి సంబంధించినటువంటి టాప్ కమాండర్గా ఏదైతే ఖలీద్ని చెప్పుకుంటా ఉన్నారు. సో ఖలీద్ దాదాపు పెహల్గాంలో ఏదైతే ఈ ఉగ్రదాడి జరగకముందే అంటే దాదాపు ఒక నెల రోజుల ముందే ఈ పక్క ప్రణాళికతోని ఒక స్కెచ్ అయితే వేయడం జరిగింది. సో ఈ స్కెచ్ అయితే కీలకంగా ఈ ఖలీద్ అనే వ్యక్తి వేశాడు అని చెప్పేసి మనకి సమాచారం అయితే ఉంది. సో ఇతను దాదాపు ఒసామా బిన్ లాడెన్కి తగిన పోలికలతోనైతే ఉన్నాడు అని చెప్పేసి మనకి ఏదైతే అమెరికా కూడా మనకి ఒక సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఈ ఖలీద్ ఎవరైతే ఉన్నారో దాదాపు ఉగ్ర దాడులు ఎక్కడైతే జరుగుతూ ఉన్నాయో ఖచ్చితంగా ఖలీద్ హస్తం ఉండాలి. దాదాపు ఈ స్కెచ్ చేసిన తర్వాత ఆర్మీ ఏదైతే మనకి పాకిస్తాన్ ఆర్మీ సోల్జర్ కూడా ఒకతను ఎక్స్ ఆర్మీ సోల్జర్ ఈ ఉగ్రదాడిలో అయితే పార్టిసిపేట్ చేశాడు. దాదాపు 4 అయితే మిలిటరీ యూనిఫామ్లో వచ్చి అక్కడ ఉన్నటువంటి టూరిస్టులను అయితే భయపెట్టించి దాంట్లో మతపరంగా అంటే మీ మతం ఏంటి మా మతం ఏంటి అని చెప్పేసి అనుకున్న తర్వాతనే ఏదైతే దాదాపుగా ప్రైవేట్ పార్ట్స్ చూసి మరి వాళ్ళనైతే షూట్ చేసి చంపేయడం జరిగిందని చెప్పేసి తెలుసా ఉంది. సో దీని వెనుక కూడా ఎవరున్నారు అని చెప్పేసి మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఇది ఖలీద్ స్కెచ్ అని చెప్పి తెలుసా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ఉగ్రదాడులు వేరు, ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే ఈ టెర్రర్ అటాక్ వేరు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది ఒక మతపరమైనటువంటి విధ్వంసం సృష్టించారు అని చెప్పి తెలుస్తూ ఉంది. సో ఖచ్చితంగా ఖలీద్ గురించి మనం మాట్లాడుకుంటే ఏదైతే ఇంటెలిజెన్స్ వర్గాలు కావచ్చు, దాంతోపాటు ఎన్ఐఏ కూడా చాలా బలంగా ఈ కేసు పైన అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇతని గురించి పూర్తి వివరాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే సో సైఫుల్లా కాసూరి అలియాస్ ఖలీద్ సో పాకిస్తాన్కు చెందిన లష్కర్-ఏ సంస్థలో కీలక వ్యక్తిగా ఈయన చెప్పుకోవాలా. దాంతోపాటు ఈ లష్కర్-ఏ చీఫ్ హఫీజ్ సయ్యద్కు అత్యంత సన్నిహితుడుగా కూడా ఏదైతే ఈ ఖలీద్కి పేరైతే ఉందని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది. దాంతోపాటు ఏదైతే మనకి ప్రతి దాంట్లో కూడా సో లష్కర్-ఏ-తోయిబా సంస్థ ఏదైతే ఉందో దాంట్లో టాప్ కమాండర్గా కూడా మనం చెప్పుకుంటా ఉన్నాం. దాంతోపాటు ఏదైతే ఖలీద్ ప్రస్తుతం లష్కర్ ఏదైతే మనకి ప్రధాన కార్యాలయానికి ఏదైతే అధిపతిగా కూడా బాధ్యతలు నిర్వహించారు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తూ ఉంది. దాంతోపాటు ఏదైతే ముస్లిం లీగ్ సంస్థకు కూడా అధ్యక్షులుగా ఉన్నారు. అంటే ఒకసారి ఆలోచించండి, అంటే ఇట్లాంటి వ్యక్తులు చేయడం వల్ల అంటే ఒకరు అంటే దాదాపు ఎవరో ఒక్కరు చేయడం వల్ల ఒక వర్గానికే చెడ్డ పేరు వస్తుందన్న దానికి ఇదొక నిదర్శనంగా చెప్పుకోవాలా. ఎందుకంటే ఈ ఖలీద్ ఎవరైతే ఉన్నాడో ఇతను పూర్తిగా మత విద్వేషాలను రెచ్చగొట్టేలాగా ఇదంతా కూడా చేసేవాడు అని చెప్పేసి కూడా ఏదైతే ఎన్ఐఏ ఒక రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఏదైతే మనకి హఫీజ్ సయ్యద్కు చెందిన ఏదైతే జామత్ ఉద్ దవా అంటే జేయుడికి రాజకీయ విభాగం, దాంతోపాటు ఈ జామత్ విభాగం పంజాబ్ ప్రావిన్స్ సమన్వయ విభాగం ఏదైతే ఉందో దీనికి కూడా ఇతనే వ్యవహరించేవాడు అని చెప్పేసి కూడా తెలుసా ఉంది. ఇదంతా బాగానే ఉంది. దాంతోపాటు ఏదైతే మనకి విదేశాంగ శాఖ లష్కరే అనుబంధ సంస్థగా గుర్తింపు, దాంతోపాటు ఉగ్ర ముద్ర అయితే ఈ ఏదైతే మనకి ఖలీద్కి ఉంది అని చెప్పేసి ఇంటెలిజెన్స్ వర్గాలు దాంతోపాటు ప్రపంచ దేశాలు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. సో దాంతోపాటు ఏదైతే ఈ ఉగ్రదాడి గురించి మాట్లాడుకుంటే ఒక పక్క ప్రణాళిక ప్రకారం చంపడం జరిగింది. ఏదైతే ఏప్రిల్ 22వ తేదీన కూడా దాదాపు 30 మంది అంటే 28 నుంచి 30 మంది అయితే అక్కడ ఆ షూట్అవుట్లో చనిపోయారు. అక్కడ పాయాలైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే 20 మంది ఉన్నారండి. వాళ్ళు కూడా ఇవాళ ప్రాణాలతో కొట్టిమిట్టాడుతున్నారు అని చెప్పేసి సమాచారం అయితే ఉంది. సో ఏదేమైనప్పటికీ ఏదైతే ఒక మన సింధు జలాలకు సంబంధించి కూడా చాలా వరకు ఒక ఒప్పందం అనేది రద్దు చేసుకున్న తర్వాత ఒక పాకిస్తాన్ పెంపుడు కుక్కగా చెప్పుకోవాలా. సో అతను ఏమన్నాడంటే దాదాపు ఒక దేశ ప్రధాని అనే ఒక తేడా లేకుండా, ఒక భయం లేకుండా, ఒక రెస్పెక్ట్ లేకుండా సింధు జలాల్ని మీరు ఆపితే మోడీ నీ శ్వాసను ఆపేస్తామని చెప్పేసి ఒక వేదికగా ఆయన చెప్పాడు. అంటే ఎంత బలుపుతో కొట్టుకుంటున్నారు అనేది ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. దాంతోపాటు ఏదైతే సింధు జలాలని మీరు వదలకపోతే మాత్రం సింధు జలాల్లో హిందువుల రక్తం పారిస్తామని చెప్పేసి ఆయన ఒక వేదికగా సవాల్ చేయడం అనేది ఎంతవరకు కరెక్టా? ఒకవైపు 2 దేశాల మధ్య యుద్ధానికి
సిద్ధమవుతున్న పరిస్థితుల్లో ఇట్లాంటి రెచ్చపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం? ఖచ్చితంగా ఎవరికి లాభం అంటే భారత్కే లాభం, ఎవరికి నష్టం అంటే ఖచ్చితంగా పాకిస్తాన్కే నష్టం అని చెప్పి చెప్పుకోవాలా. ఎందుకంటే సింధు జలాల గురించి ఖచ్చితంగా అక్కడ ఆ పాకిస్తాన్ ప్రజలకి క్లియర్గా తెలుసు. ఒకవేళ ఏవైతే ఈ జలాలు రాకపోతే ఖచ్చితంగా తాగునీటి కావచ్చు, సాగునీటికి పూర్తిగా మనం దూరమైనట్టే. దాంతోపాటు పాకిస్తాన్ మరొక ఎడారి ప్రాంతంగా మారిపోయిద్ది అని చెప్పేసి కూడా వాళ్ళు క్లియర్ కట్గా ఉంది. కాకపోతే విధ్వంసం చేయాలా, ఉగ్ర దాడులు చేయాలనే ఒక సంకల్పంతో మాత్రమే వీలైతే ముందుకు రావడం జరిగింది. సో ఈ ఖలీద్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో దాదాపుగా జమ్మూ కాశ్మీర్తో పాటు ఏవైతే మనకి సరిహద్దు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ సరిహద్దు రాష్ట్రాలకు కూడా ఇతనికి లింక్స్ అయితే ఉన్నాయి. దాంతోపాటు ఇవాళ కూడా మనకు ఒక న్యూస్ రావడం జరిగింది. సరిహద్దు రాష్ట్రాలు ఏదైతే ఎల్ఓసి కావచ్చు, దాంతోపాటు మనకి పాక్కి అతి సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే రాష్ట్రాలు అయితే ఉన్నాయో ఆ రాష్ట్రాలలో కూడా RDX కావచ్చు, దాంతోపాటు హ్యాండ్ గ్రానైడ్స్ ఏదైతే మనకి మందు పదార్థాలు కూడా బయటపడుతున్నాయంటే ఒక్కసారి ఆలోచించండి ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. భారత్లో ఉంటూ భారత్ తిండి తింటూ భారత్ నీళ్ళు తాగుతూ ఇవాళ భారత్నే దొంగ దెబ్బ తీసే విధంగా కొంతమంది భారతీయులు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి NIA వెల్లడించడం జరుగుతూ ఉంది. సో ఏదేమైనప్పటికీ ఈ ఖలీద్ అనే వ్యక్తి గురించి క్లియర్గా మీకు అర్థమైందని చెప్పి చెప్పుకోవాలి. ఎంత డేంజర్గా స్కెచ్లు వేస్తూ ఉంటాడు, ఎంత టెర్రరిజాన్ని ఉసిగొల్పుతాడు అనే దానిపైన అయితే ఖచ్చితంగా ఈ స్పెషల్ స్టోరీ అయితే చేయడం జరిగింది. సో ఇది స్పెషల్ స్టోరీ.